హైదరాబాద్ గాంధీ భవన్లో మంత్రి పొంగులేటి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. తమ అర్జీలను మంత్రికి అందించారు జనం. భూములు, ఇళ్ల సమస్యలు, హౌసింగ్ బోర్డు, ఇందిరమ్మ ఇళ్ల గురించి ఎక్కువగా ఫిర్యాదులందాయి. భూముల అంశాలపై నేరుగా కలెక్టర్లకు ఫోన్ చేసి పరిష్కరించాలని సూచించారు మంత్రి పొంగులేటి. ఓ మాజీ ఆర్మీ జవాన్ బాధితుడి భూమి వ్యవహారంలో ఐఏఎస్ నవీన్ మిట్టల్కు ఫోన్ చేసి మాట్లాడారు మంత్రి పొంగులేటి. మాజీ ఆర్మీ బాధితుడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు మంత్రి. మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. మంత్రి ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. బాధితులంతా కూడా తమ ఆర్జీలను తీసుకొస్తున్నారు. చాలామంది భూ సమస్యలు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసమే ఎక్కువ శాతం ఆర్జీలను మంత్రి దృష్టికి తీసుకొస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా మంత్రితో మాట్లాడడానికి, తమ దగ్గర ఉన్నటువంటి ఫిర్యాదులు పొంగులేటికి అందించడానికి క్యూ లైన్లో ఉన్నటువంటి వీళ్ళంతా ఒకసారి మాట్లాడదాం. ఏ సమస్యలతో వాళ్ళు ప్రధానంగా ఇక్కడికి వచ్చారు అని చెప్పి చెప్దాం. సో ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కాప్రా జిహెచ్ఎంసీ పరిధి నుంచి వంపగూడలో ప్లాట్స్ ఉన్నాయి సార్ మావి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలిసి ఆ ఏరియా మా రాచకొండ సిపి గారికి ఒక రిప్రజెంటేటివ్ చేయించుకొని మా ఫ్లాట్లలో మేము ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి సార్కి ఈరోజు రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి మేమందరం కాప్రా నుంచి వచ్చేసాం. ఎల్బీనగర్ నుండి వచ్చానండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి 2016లో దరఖాస్తు చేసుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఆఫీసులు తిరిగాము. కలెక్టర్ ఆఫీసు. ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి? 2016లో అప్లై చేసుకున్నాము మేము. అప్పటి నుంచి చాలా ఇబ్బంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్తున్నారు కదా, చాలా ఇల్లు ఇచ్చినామని చెప్పారు కదా. ఎవరికి ఉన్న వాళ్ళకే ఇచ్చారు డబుల్ అని, ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇచ్చారు గవర్నమెంట్. నిజమైన లబ్ధిదారులను ఎంక్వైరీ చేయలేదు. ఉన్న వాళ్ళ లేరు నిజమైన లబ్ధిదారులు ఎంక్వైరీ చేయలేదు. మాది డబుల్ బెడ్రూమ్ సమస్య. మాకు పట్టా వచ్చి 14 నెలలు కావస్తుంది. తాళాలు ఇచ్చిర్రు. అక్కడ వాటర్ కానీ కరెంటు కానీ ఏం ఫెసిలిటీస్ లేవు. ఇప్పటి వరకు మేము గృహప్రవేశం చేసుకోలేదన్న. ఎప్పుడు వచ్చింది మీకు? ఎప్పుడు అలర్ట్ అయింది? మీ పేరు మీద అలర్ట్ అయిందా? మా మిస్సెస్ పేరు మీద. బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది అంతా తాళాలు ఇచ్చిర్రు. కానీ ఇప్పటి వరకు మేము అందులో పోనీకి అవకాశం లేకుండా అయింది. వాటర్ లేదు, కరెంటు లేదు, లిఫ్ట్ లేదు, ఏది లేదు. ఖాళీ పట్టా తీసుకొని చూసి ముడవడం తప్ప వేరేది ఏం చేయలేకపోతున్నాం. మాది అహ్మద్ కూడా అండి. మొత్తం హైదరాబాద్లో 1,00,000 ఇల్లు అని చెప్పన్నారు. ఇచ్చింది 70,000 మందికి ఇచ్చారు. 70,000 మందికి ఇల్లు ఇచ్చారు, కానీ దానికి సంబంధించిన దాంట్లో ఒక్కరికి కూడా ఏ వసతి లేదు. లిఫ్ట్ లేదు, కరెంట్ లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏషియాలోనే మొట్టమొదటిసారిగా అన్ని ఇల్లు కట్టినామని చెప్పింది కదండి. అట్లా చాలా మందికి ఇవ్వలేదా? ఇచ్చారండి, 70,000 మందికి ఇచ్చారు. పట్టాలు ఇచ్చేసేసారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. అలా మీరన్నా ఎడికలు వచ్చింది సార్. మాది వేములగట్టి గ్రామము మల్లన్న సాగర్లో మా విలేజ్ పోయింది సార్. కినల్లో నష్టపరిహారం నాకు రాలేదు. అప్పుడు ఎంఆర్ఓ ఏం చేశాడంటే నా భూమిని పట్టా 1 ఎకరా 33 గుంటల ల్యాండ్ సార్ నాది. దానిలో వ్యవసాయ ల్యాండ్ పట్టా భూమి సార్. దానిలోని 26 గుంటలు వేరే వానికి పానీలో మార్చాడు, ఎక్కించాడు. 2015లో డాకెట్ ఆర్డర్ తెచ్చి పెడితే కూడా ఆర్డీఓ చెప్పంగా కూడా ఎంఆర్ఓ నెగ్లెక్ట్ చేసి దాన్ని జడ్జిమెంట్ తెచ్చినాక ఏమంటారు అంటే, ఇన్ని సంవత్సరాలు ఎందుకు లేట్ చేసినావు అంటాడు. కోర్టుకు రాస్తాడు. కోర్టు ఆర్డర్ వచ్చేదాకా కోర్టుకు అమౌంట్ సబ్మిట్ చేయకుండా తన దగ్గర పెట్టుకొని అక్రమ సంపాదన కోసము ఇతర వ్యక్తులకు డబ్బులు ఇచ్చాడు సార్. అయితే నాకు మాన్యువల్ పాస్బుక్లో ఎకరా 10 గుంటలు ఉంటుంది, 20 గుంటలు ఉంది, 19.5 ఉంది. కానీ ఎప్పుడైతే ధరేంట్ వచ్చిందో ధరేంట్లో మాత్రం వాళ్ళు ఏం చేసిండ్రు, ఒక దాంట్లో 10 గుంటలు చూపించిండ్రు, ఒక దాంట్లో 8 గుంటలు చూపించిండ్రు. అంటే ఈ 8 గుంటలలో 9.5 రావాలి, ఇక్కడ 10 గుంటలలో ఇంకా 10 గుంటలు రావాలి. నేను ఆల్రెడీ మాన్యువల్ ఉంది కదా అని చెప్పి ఇవన్నీ సబ్మిట్ చేసిన మండల ఆఫీస్లో చేస్తే, మళ్ళీ ఒకసారి కలెక్టర్ ఏదో చూడలేదని, ఒకసారి ఎవరో చూడలేదని పెండింగ్ పెట్టిండ్రు. ధరణిలనే వాళ్ళు పొరపాటు చేసిండ్రు. దాన్ని సరి చేయమంటే ఇంతవరకు సరి చేస్తలేరు. అదే సమస్య. ఇందిరమ్మ గురించి సార్తో మాట్లాడదామని వచ్చారు. శ్రీనివాసరెడ్డి సార్ మినిస్టర్తో. ఎక్కడి నుంచి వచ్చారు? ఖైతాబాద్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు పట్నంలో? 83 నుంచి. ఇక్కడ లేదా ఇల్లు? ఇల్లు లేదు. ఏం చేస్తారమ్మా? మేము పని చేయను, పాప పని చేస్తాం. ఓకే. ఇప్పుడు గత గవర్నమెంట్ చాలా ఇల్లు ఇచ్చింది కదా. ఏమి ఇల్లు ఇవ్వాల? కేసీఆర్ రాకముందు కాంగ్రెస్లో వచ్చింది, ఎంక్వైరీ కూడా అయింది, అయినా ఇవ్వాల. మీరు ఎక్కడికి వచ్చారు? మేము ఖైతాబాద్. సేమ్ సమస్య. ఆఫీస్ నుంచి కూడా లెటర్ వచ్చింది. ఇది పోయి అడిగితే ఏమంటారమ్మా? ఇస్తాం ఇదిగో ఎంక్వైరీ అయింది కాంగ్రెస్లో, కేసీఆర్ రాకముందు ఇవ్వాల. ఎంక్వైరీ అయింది. చూపిస్తారా మంత్రికి? ఇస్తాం. వారంలో 2 సార్లు పిసిసి మహేష్ గౌడ్ వచ్చిన తర్వాత ఆయన విజ్ఞప్తి మేరకు మంత్రులు వారంలో 2 సార్లు అవైలబుల్ ఉంటారు. ఇప్పటివరకు జరిగినటువంటి మంత్రుల ముఖాముఖిల్లో ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్లు ఇల్లు రాలేవని, భూ సమస్యలు ఉన్నాయని, అక్రమ కేసులు గత ప్రభుత్వం నమోదు చేసిందనేటువంటి విషయాలపైన చాలామంది మంత్రుల దగ్గరకు వచ్చి బాధితులు తమ ఆర్జీలను ఇస్తున్నారు.